శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మకర రాశి వారి శరీరం, ఆరోగ్యం, ఆదాయం, అదృష్టం, లక్షణాలు, గుణగణాలు, ప్రేమ, దాంపత్య జీవితం, కుటుంబ బలహీనతలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు మరియు ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు. రాశి చక్రంలో మకర రాశి 10వది. ఈ రాశికి అధిపతి శని. మకర రాశిని చరరాశి, భూతత్వ రాశి అని అంటారు. మొసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైనటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రంలో చెప్పబడింది. ఇందులో మొసలి శరీరం గట్టి పట్టుదలను, జింక సున్నితత్వాన్ని తెలియజేస్తుంది. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, వీళ్ళు ఏదైనా ఒక విషయం పట్ల పట్టుపడితే దాన్ని వదిలిపెట్టరు. ఎలాగైతే మొసలి గట్టి పట్టు పడుతుందో అదేవిధంగా వీరు ఒక పనిని మొదలు పెడితే దాని అంతు చూసే వరకు వదిలిపెట్టరు. జింక ఏ విధంగా అయితే సున్నితంగా ఉంటుందో అదేవిధంగా వీరి మనసు కూడా ఎంతో సున్నితంగా ఉంటుంది. ఈ రాశి వారి జీవితంలో ఎదురయ్యే సంఘటనల కారణంగా అపార అనుభవాన్ని సొంతం చేసుకుంటారు. మకర రాశి వారికి బంధుప్రీతి ఎక్కువ. స్నేహితుల ఎడల అవ్యజమైన ప్రేమ పెంచుకోవటం వీరి స్వభావము. మరియు బలహీనత పక్కవారి మాట విని వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటారు. ఇది విమర్శలకు దారితీస్తుంది. తన లోపము తెలిసిన తర్వాత తమ తప్పును అంగీకరించడానికి వెనుక ఆడరు. చేసిన పొరపాటు తిరిగి చేయరు. మకర రాశి వారు అందరినీ సమానంగా ప్రేమాభావంతో చూస్తారు. ద్వేషించే వారిని, ప్రేమించే వారిని సమానంగా చూస్తారు కనుక వ్యక్తిగత ప్రయోజనాలు దెబ్బతింటాయి. అయినా పద్ధతి మార్చుకోరు. మకర రాశి వారికి సాత్విక స్వభావము, మాట మీద నిలబడే తత్వము ఉంటాయి. మకర రాశి వారికి స్త్రీ సంతానము పట్ల అభిమానము అధికంగా ఉంటుంది. సంతానము వీరి అదృష్టము ప్రకారము నడవక వీరిని ఇబ్బందులకు గురి చేస్తారు. నైతిక బాధ్యతలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. నమ్మిన వారి కొరకు అధికంగా శ్రమిస్తారు. చిన్నతనము నుండి అధికముగా శ్రమపడి అనుకున్న దానిని ఏదో ఒక విధంగా సాధిస్తారు. మకర రాశి వారికి పట్టుదల, అంతర్గత ప్రతీకార వాంఛ, పోటీతత్వము అధికంగా ఉంటుంది. అధికమైన జ్ఞాపక శక్తి, సాధారణమైన ఆకారము కలవారై ఉంటారు. రచన, వ్యాపకము, పరిశోధన, నటన, కళా సంబంధమైన నైపుణ్యము విశేషముగా ఉంటుంది. మకర రాశి వారి మేధస్సు, శ్రమ ఇతరుల చేత దోచుకొనబడుతుంది. వీరి ప్రతిభ వెలుగులోకి రావటము కష్టము. ధన సంపాదనే గేయంగా జీవించరు. ఏదో విధంగా ధనము సర్దుబాటు అయ్యి అవసరాలు గడిచిపోతాయి. అభిమానించి నమ్మిన అనుచర వర్గము వెంట ఉంటారు. కులమత వర్గాల పతీతగా జీవిస్తారు. మకర రాశి వారికి స్త్రీల వలన అదృష్టము కలిసి వస్తుంది. జీవిత భాగస్వామితో చిన్న చిన్న కలతలు ఉన్న పెద్ద ఇబ్బందులు ఉండవు. చాలా మందికి తండ్రి వలన మేలు జరగదు. ప్రజాభిమానముతో ఉన్నత స్థితికి చేరుకుంటారు. వీరికి దైవానుగ్రహం అధికంగా ఉంటుంది. బంధువర్గము కంటే బయట వారి సహాయము అధికంగా ఉంటుంది. మకర రాశి వారు ఏదైనా తమకు నచ్చిన అవకాశాన్ని జారవిడవకుండా జాగ్రత్తగా పూర్తి చేస్తారు. వీరు మంచి శరీర బలం కలిగి ఉంటారు. భోజనం ప్రియులు అని చెప్పవచ్చు. ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు లాభ నష్టాలను బేరేజు వేసుకుని లాభం వస్తేనే ఆ పని చేసే మనస్తత్వం కలిగి ఉంటారు. మకర రాశి వారు ఏదైనా పని ప్రారంభిస్తే దాని అంతు చూడనిదే వదిలిపెట్టరు. తమ వ్యక్తిగత ప్రయోజనాలను చూసుకున్న తర్వాత మిగతా విషయాలను మాట్లాడుతారు. తమకు ఏదైనా పని చేస్తే వ్యక్తిగతంగా లాభం ఉంటేనే, ప్రయోజనాన్ని ఆశించిన తర్వాతనే ఆ పనిని మొదలు పెడతారు. ఏవేవో భ్రమలు కల్పించుకొని మురిసిపోవటం మకర రాశి వారికి నచ్చని పని. భౌతిక సంబంధమైన విషయముల మీదనే వీళ్ళకు విశ్వాసం ఉంటుంది. మూఢనమ్మకాలను అస్సలు నమ్మరు. అంతేకాదు వీరు ఊహా జగతిలో వ్యవహరించరు. చాలా ప్రాక్టికల్గా ఉంటారు. ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని మధ్యలో విడిచిపెట్టకుండా, వాయిదా వేయకుండా ముగించేస్తారు. మకర రాశిలో జన్మించిన వారికి గట్టి పట్టుదల, జాగ్రత్త, అవకాశాన్ని వదిలిపెట్టని మనస్తత్వం ఇలాంటి ముఖ్య లక్షణాలు ఉంటాయి. అందువలన వీరు జీవితము చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతుంది. మకర రాశి వారు అర్థం కాని ఏ విషయాన్ని అంగీకరించరు. దేనినైనా సూక్ష్మ పరిశీలన చేసి తగినంత బుద్ధి, కుశలతతో ప్రవర్తిస్తారు. ఎదుటివారి లోటుపాట్లను గమనించి యుక్తితో ఎటువంటి కార్యాన్నైనా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. మకర రాశి వారిది ఆచరణ ప్రధానమైన జీవితం అని చెప్పవచ్చు.
మకర రాశి వారిని చూస్తే ఎవరైనా లొంగిపోతారు. ఎందుకంటే వీరికి జింక పిల్ల వంటి ఆకర్షణ ఉంటుంది. వీరిని చూసి ముచ్చటపడి ఎవరైనా ఏ పనైనా చేసి పెడతారు. మకర రాశి వారు తమ జీవితంలో ఎవరిని నమ్మరు, కానీ అందరినీ నమ్మినట్లుగా ప్రవర్తిస్తారు. కొన్ని విషయాలలో చాలా నిదానంగా ఆలోచించి అడుగులు వేస్తారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. మకర రాశి వారు ప్రయత్నమున మనసును పెట్టి ఏ పని చేసినా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఎదుటివారిని మించిపోతారు. అయితే వీరి కర్తవ్యం నిర్వహణలో హృదయం లేని వారిలో గాను క్రూరులుగాను కనిపిస్తారు. కానీ వీళ్ళలో ఉన్న నిజాయితీ, కర్తవ్యం, నిర్వహణ వీరికి చాలా ముఖ్యం. మకర రాశి వారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే చాలా మంచిది. సమస్యలను పరిష్కరించడంలో వీరిది అందివేసిన చేయి. వీళ్ళ తర్వాతే ఎవరైనా అని చెప్పవచ్చు. మకర రాశిలో జన్మించిన వారి జీవితం అంతా కష్టార్జితం మీద ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు. వీరికి 30 సంవత్సరాల వరకు ఆర్థిక సంపత్తి పెద్దగా ఉండదు. పేదరికమని అనుభవిస్తారు. అయితే ఈ రాశిలో పుట్టిన కొంతమందికి ఆకస్మిక ధనయోగం కలుగుతుంది. వయసు దాటిన కొద్దీ ఆర్థికంగా, సాంఘికంగా జీవితంలో స్థిరపడతారు. వీరికి స్థిరాస్తులు ఉంటాయి. సొంతిల్లు కూడా ఉంటుంది. మకర రాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. ఆచార వ్యవహారాల్లో చాలా నిజాయితీగా ఉంటారు. వీళ్లకు ఉన్న సంకల్ప సిద్ధి అద్భుతమని చెప్పవచ్చు. ఎన్ని విఘ్నాలు కలిగినా తమ అనుకున్న పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అనగా వీరు ఓటమిని అంగీకరించరు. మకర రాశి వారు ఇతరులలో ఉన్న తప్పులను ఇట్టే పట్టేస్తారు. ఎవరిని నమ్మరు. ఆఖరికి మంచివారిని కూడా నమ్మని పరిస్థితి ఏర్పడతాయి. సామాన్యంగా వీరు సంతోషపడరు. వీరికి పదవీ వ్యామోహం కూడా ఎక్కువగా ఉంటుంది. మకర రాశి వారు అనేక విషయాల్లో అంచనాలు చక్కగా పొరపాటు లేకుండా వేస్తారు. ఊహలు నిజమవుతాయి. శని శుక్రవారంతో ఉంటారు. సామాజిక సేవ, సామాజిక న్యాయము దైవముగా భావిస్తారు. వీరి యొక్క శరీరం మరియు ఆరోగ్యం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఈ రాశి వారు ఎప్పుడూ సౌందర్యంపై ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ముఖ్యంగా నగలు, ఉంగరాలు వంటి వాటిపై ఆసక్తి ఎక్కువ. వస్త్రాధరణలోనూ తమ అభివృద్ధి తగ్గట్టుగా వ్యవహరిస్తారు. వీరి వస్త్రాధరణ చూసి చాలా మందిని అనుసరిస్తారు. దీనికి మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది. ఆర్థిక స్థితి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఈ రాశి వారికి చెందిన వారు తమ ఆర్థిక పరిస్థితుల్ని మెరుగుపరుచుకునేందుకు అన్ని విధాలా కృషి చేస్తారు. ఈ కృషి ఫలితంగా తాము అనుకున్న మార్గాలలో విజయం సాధించి ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు. ఆదాయం మరియు అదృష్టం ఏ విధంగా తెలుసుకుందాం. మకర రాశికి చెందిన వారు కార్య సాధకులుగా ఉంటారు. వీరు కళాకారులుగా, రాజనీతి శాస్త్రజ్ఞులుగా, రాజకీయ నాయకులుగా మంచి పేరు తెచ్చుకుంటారు. జీవితంపై ఓ ప్రత్యేక దృష్టి ఉండటం వల్ల వీరి జీవితం ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగుతుంది. వీరి యొక్క ప్రేమ జీవితం, సంబంధం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. మకర రాశి వారి జాతకరీత్యా వీరిలో ప్రేమ స్వభావం ప్రబలమైనదిగా ఉంటుంది. తమకు నచ్చిన గుణాలు కలిగిన వారు తారసపడితే వెంటనే వారికి ఆకర్షితులవుతారు. అయితే ఇది నిష్కల్మషమైన ప్రేమ. వ్యాపారం గురించి తెలుసుకుందాం. మకర రాశికి చెందిన వారు రియల్ ఎస్టేట్ రంగాల్లో రాణిస్తారు. ఈ రంగంలో అడుగుపెట్టిన వీరికి దాదాపు ఎదురే ఉండదు. మోటార్ పరిశ్రమ కూడా వీరికి కలిసి వస్తుంది. ఇది పెద్ద పరిశ్రమలు స్థాపించడం వీరికే సాధ్యమవుతుంది అని చెప్పవచ్చు. వీరి యొక్క గుణగణాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మకర రాశికి చెందిన వారు ఆశావాదులుగాను, ఆచరణశీలిగాను, దృఢ నిశ్చయం కలవారుగా, ఎంచుకున్న ప్రతి మార్గంలోనూ విజయం సాధించేవారుగా ఉంటారు. వీరికి ఓర్పు, అప్రమత్తత, కష్టపడి పనిచేయడం వంటి గుణాలు తోడవటంతో విజయం శుభం అవుతుంది. భవిష్యత్తు ప్రణాళికల విషయంలో దూరదృష్టితో వ్యవహరిస్తారు. సంబంధాలను ఏర్పరచుకోవటంలోనూ ఇదే మార్గాన్ని అనుసరిస్తారు. వీరి యొక్క దాంపత్య జీవితం ఎలా ఉందో తెలుసుకుందాం. అనుకూల దాంపత్యంతో మకర రాశి వారు తమ వైవాహిక జీవితాన్ని సాధిస్తారు. తమ భాగస్వాముల విషయంలో ఎటువంటి సమస్యలు ఎదురైనా సర్దుకుపోతారు. అయితే కొన్నిసార్లు ఇతరుల ఈ విషయానికి సంబంధించి చిన్న చిన్న వివాదాలు చెలరేగుతాయి. వీరి యొక్క విద్య ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మకర రాశికి చెందిన వారు జ్ఞానవంతులుగా ఉంటారు. వీరి వల్ల మీరు ఎక్కువగా ఆధ్యాత్మిక వృత్తిలో కొనసాగుతారు. ఇక విద్యార్థుల చదువు విషయానికి వస్తే న్యాయవాదం, సంగీతం తదితర వృత్తులకు సంబంధించిన చదువులలో కొనసాగుతారు. గృహం మరియు కుటుంబం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మకర రాశికి చెందిన వారు తమ కుటుంబం పట్ల అత్యంత కఠిన స్వభావులుగా ఉంటారు. అన్నిటా ప్రతి ఒక్కరూ క్రమశిక్షణను పాటించాలని సూచిస్తుంటారు. ఈ గుణం వల్ల కొన్నిసార్లు ఇబ్బందులకు గురవుతారు. క్రమశిక్షణ వల్ల కుటుంబం వృద్ధిలోకి వస్తుంది.
సహజమైన బలహీనతలు ఏంటో తెలుసుకుందాం. మకర రాశిలో ప్రధాన బలహీనత నిరాశావాదం. వారి ఆలోచనలు నిరాశ తోటి చూస్తుంటుంది. అదే సమయంలో ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోరు. వీరి యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. చంద్రగ్రహ ప్రభావం వీరిపై ఉండటం వల్ల వీరి మనసు క్షణక్షణానికి మారుతూ ఉంటుంది. ఈ చంచల స్వభావం వల్ల ఇతరులు వీరిని అంత త్వరగా నమ్మరు. అయితే కొన్ని ప్రత్యేక కారణాల వల్ల వీరు స్థిర చిత్తులుగా మారక తప్పదు. ఇక అప్పటి నుంచి వీరు అనుసరించే మార్గం లాభాలను తెచ్చిపెడుతుంది. వీరి యొక్క ఆరోగ్యం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మకర రాశికి చెందిన వారు ఆరోగ్య విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉంటారు. అయితే వారిని వాత అజీర్ణ వ్యాధులు వేధిస్తాయి. అలాగే ప్రతి చిన్న అనారోగ్య సమస్యకు అతి జాగ్రత్తలు తీసుకోవటం వల్ల వీరిని అనారోగ్య సమస్యలు దాదాపు దరిచేరవు. మకర రాశి వారికి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు.